కార్డియాక్ అరెస్ట్ వల్లే తెలంగాణ ఉద్యమకారుడు సాయిచంద్ చనిపోయాడన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ. కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు సిపిఆర్ చేస్తే బతికే ఛాన్స్ ఉందని చెప్పారు. చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధులు రావడానికి చాలా కారణాలున్నాయని తెలిపారు. స్మోకింగ్, ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం, నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల హార్ట్ సమస్యలు వస్తాయన్నారు డాక్టర్ ముఖర్జీ. అస్వస్థతకు గురైనప్పుడు అంబులెన్స్లోనే హాస్పిటల్కు తరలించాలని సూచించారు. అంబులెన్స్లో సిపిఆర్ తెలిసిన వ్యక్తులతో పాటు ఏఐడి లాంటి పరికరాలు ఉండాలన్నారు ముఖర్జీ. ప్రముఖ సింగర్ సాయిచంద్ గారు ఇవాళ మరణించడం చాలా బాధాకరమైన విషయం. ఆయనకి 39 సంవత్సరాల్లోనే కార్డియాక్ అరెస్ట్ రావడం, దానివల్ల ఆయన మరణించడం నిజంగా తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేని విషయం. అయితే దీంట్లో ఉన్న మెడికల్ అంశాలు ఏంటి అనేది ఒకసారి మనం చూసినట్లయితే, సాయిచంద్ గారు నిన్న పెయిన్ వచ్చి నాగర్ కర్నూలులో ఒక హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి ఆయన్ని కేర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తుంటే, ఆయన్ని షిఫ్ట్ చేసినప్పుడు కానీ లేకపోతే చేస్తుండగా కానీ ఆయన మరణించినట్టు కేర్ హాస్పిటల్ వైద్యులు చెప్పడం జరిగింది. కొన్నిసార్లు మానసిక ఒత్తిడి వలన కానివ్వండి, కొన్నిసార్లు మిగతా వేరే కారణాల వల్ల కానివ్వండి కూడా తక్కువ వయసులో హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం ప్రత్యేకించి సాయిచంద్ గారి విషయంలో ఎందువల్ల ఈ విధంగా జరిగింది అనేది చెప్పడం కష్టం. కానీ ప్రధానంగా 40 ఏళ్ల లోపల హార్ట్ అటాక్లు వచ్చే వాళ్ళల్లో ప్రముఖంగా ఉండేది స్మోకింగ్ అనేది ఒక ఎక్కువగా ఉండే రిస్క్ ఫ్యాక్టర్. సాయిచంద్ గారి విషయంలో ఇది నిజం కాకపోవచ్చు, బట్ ఇన్ జనరల్ చెప్తున్నాను. ఈ స్మోకింగ్ అని కానివ్వండి, లేకపోతే ఆహారపు అలవాట్లలో జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల కానివ్వండి, వ్యాయామం సరిగ్గా చేయకపోవటం వల్ల కానివ్వండి, మానసిక ఒత్తిడి అధికంగా ఉండటం, నిద్ర సరిగ్గా లేకపోవటం, ఇవన్నీ కూడా మనకి తక్కువ వయసులోనే హార్ట్ అటాక్ రావడానికి కారణాల కింద మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం సాయిచంద్ గారి విషయంలో జరిగింది ఏంటంటే, ఈ ట్రాన్స్పోర్ట్ విషయంలో మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం, సడన్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్లడమే ముఖ్యం. బట్ కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు మాత్రం పక్కన ఉన్న వాళ్ళు సిపిఆర్ చేయగలిగిన అవకాశం ఉండాలి. వాళ్ళకి అందుబాటులో ఏఐడి అనే పరికరం ఉండాలి. అది మనకి ప్రాణాలని కాపాడేది. అదేవిధంగా అంబులెన్స్లో తీసుకొస్తే సిపిఆర్ చేయడానికి సాధ్యపడుతుంది, కానీ అంబులెన్స్లో ఉన్న వాళ్ళకి సిపిఆర్ చేయడం రావాలి. సిపిఆర్తో పాటుగా మనకి అక్కడ ఏఐడి అనే పరికరం కూడా అందుబాటులో ఉండాలి. లేకపోతే మాన్యువల్ డిఫిబ్రిలేటర్ అందుబాటులో ఉంటే మాన్యువల్ డిఫిబ్రిలేటర్ ఎలా వాడాలి అనేది తెలిసిన టెక్నీషియన్ మనకి అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనకి ఒకటి సిపిఆర్ అందరూ నేర్చుకోవటం, రెండోది ట్రాన్స్పోర్ట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా చాలా ముఖ్య విషయాలుగా మనం భావించాల్సిన అవసరం ఉంది. సాయిచంద్ గారు మరణించడం అనేది నిజంగా తెలంగాణ ప్రజలకు ఒక తీరని లోటు. తన వాయిస్తో ఎంతో మందిని మంత్రముగ్ధులు చేసి ఉద్యమానికి ప్రేరేపించిన వ్యక్తి సాయిచంద్ గారు.